ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియన్ ఆయిల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ చేస్తే చాలు మీకు జాబ్ గ్యారంటీ అయితే ఉంటుంది. 10th ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్ లేదు, నో ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. అండ్ ఫీజ్ కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీటీఎస్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఆయిల్ ఇండియా నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో అప్లై ప్రాసెస్ కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఒక లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రిప్షన్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని వీడియోస్ మీ ముందుకు తేవడానికి అయితే మోటివేషన్గాను ఉంటుంది. ఇక్కడ 9th August 2025 రోజు అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఇందులో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు అయితే గ్రేడ్ 3 ప్రకారం ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే 12th పాస్ అయి ఉంటారో లేదంటే డిప్లొమా పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు లేవు. అండ్ ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది. జనరల్ వాళ్ళకు 5 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ టోటల్ పోస్టులు వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ పోస్టల్ కోడ్స్ వచ్చేసి ద పర్సన్స్ విత్ డెన్మార్క్ డిజబిలిటీస్, ఎవరైతే డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళు ఇక్కడ చూసుకొని అయితే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 30 years, ఎస్సీ వాళ్ళకు 35 years, ఎస్టీ వాళ్ళకు 30 years, ఓబీసీ వాళ్ళకు 33 years అయితే ఉండాలి. ఆ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఇక్కడ పేమెంట్ అయితే ఆన్లైన్లో చేయాలని, ఇక్కడ అప్లైకి ఫీ అయితే ఏం లేదు. సో అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ మెథడాలజీ చూసుకున్నట్టయితే ద సెలెక్షన్ ప్రాసెస్ షెల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఒక్క టెస్ట్ మీకు చేసి మీరైతే ఇందులో పోస్ట్లోనైతే మిమ్మల్ని అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇండియన్ ఆయిల్ లిమిట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ రీజనింగ్, అర్థమెటికల్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్ అండ్ మెంటల్ డిజబిలిటీకి సంబంధించి కూడా ఇందులో క్వశ్చన్స్ అయితే వస్తాయి. 20% ఆఫ్ క్వశ్చన్స్ అందులో నుంచి వస్తాయి. అండ్ ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించి 60% ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ సర్టిఫికేట్ ట్రెడిషనల్, ద క్యాండిడేట్స్ హ్యావ్ ప్రాసెస్ ఆల్ ద కంపల్సరీ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పోయినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ మెడికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. ఇక్కడ మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు. అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి కూడా కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. అవన్నీ చూసుకోండి. నేను ఈ పీడిఎఫ్ లింక్ మీకు బయోలో ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్ ఆర్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని క్యాస్టెస్ వాళ్ళకి ఇందులో పోస్ట్ ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇంట్లో పోస్ట్లో అయితే ఉన్నాయి. సో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ వెబ్సైట్ వచ్చేసి www.oil/india.com వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్ళి
కెరియర్స్ అని ట్యాప్ చేయండి. కరెంట్ ఓపెనింగ్స్ అనే సెక్షన్ వస్తుంది. అందులోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా వ్యూ అవుతుంది. అందులోకి వెళ్ళి యూజర్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి అండ్ అప్లికేషన్ ఐడి అయితే మీకు మొబైల్కి వస్తుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫీ విషయానికి వచ్చినట్టయితే జనరల్ ఓబీసీ వాళ్ళకి 200 అయితే ఇక్కడ పే చేయమని అడుగుతున్నాడు. ఆ పే చేసిన అమౌంట్ కూడా నాన్ రిఫండబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ద ఆన్లైన్ అప్లికేషన్ ఫీ మస్ట్ బి పేడ్ త్రూ ద పేమెంట్ గేట్వే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసేటప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ అయితే చేశాడు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఈబీఎస్ వాళ్ళకి కూడా ఫీ అయితే లేదు. ఇక్కడ నో ఫీ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఆల్ డీటెయిల్స్ గివెన్ ఆన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ ఫైనల్ అండ్ నో చేంజెస్ విల్ బీ ఎంటర్డ్. మీరు అప్లై చేసుకునేటప్పుడే క్లియర్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు అప్లై చేసుకునే లింక్ అయితే www.oil/india.com లోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ చూసుకుందాం. అండ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 8/8/2025 రోజు అయితే ఓపెనింగ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 8/9/2025 రోజు అయితే క్లోజ్ అయితే అవుతుందన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఒక లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రిప్షన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలనుకుంటే ఇలాంటి నోటిఫికేషన్స్ పడ్డప్పుడే మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.